నుంచి చేతులు జోడించి నిలుస్తున్నాం, తెలుగుదేశం పార్టీ కాపాడండి అని చెప్పి లోకేష్ బాబు గారికి చేతులు జోడించి తెలియజేస్తున్నాం. అయ్యా, మీరు బ్రోకర్లు మాటలు నమ్మొద్దండి, ఒక్కసారి ఆలోచన చేయండి. మనం ఏం చేస్తున్నామని ఈరోజు తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచేటి చూసింది. ఈరోజు బాలనాగిరెడ్డి ప్రాపలో పడి బాలనాగిరెడ్డి ఇచ్చే కాసుకి కక్కుర్తుపడి ఈరోజు మన ఆఫీసులో కొంతమంది బ్రోకర్లు తీసుకు తమ్ముకున్నారని అని చెప్పి నేను అనుకున్నాను. తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం జెండా మోసి మాల ఎవరికి ఇచ్చినా కూడా సిగ్గారెడ్డి మనసు పూర్తికొచ్చే జెండా నిలబెట్టడానికి ప్రయత్నం చేసేవారు. నేను తెలుగుదేశం పార్టీలో వాల్మీకులు లేరా, ఈరన్న బోర్డు రారా, జ్ఞానేశ్ బోర్డు రారా, అయ్యన్న బోర్డు కాదా, వీరారెడ్డి బోర్డు కాదా, వక్రవెంకటేశ్వర బోర్డు కాదా, లేక అడిగప్ప గారు బీసీ కాదా, చంద్రబాబు బీసీ కాదా, ఎవరు మాటలు పడి ఎవరు బాలనాగిరెడ్డి కాసులకు కక్కుతారని ఇసుక డబ్బులు అన్ని ఆ డబ్బులతో ఈ రోజు మన ఆఫీసు టికెట్లు కొంటున్నారు. కర్నూలు జిల్లాలో ఎన్ని టికెట్లు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు, ఒక్కసారి చేతులు జోడించి తెలియజేసిన పార్టీని కాపాడండి, ప్రజలను కాపాడండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రజాస్పందన పైన ఉంది. కానీ మన క్యాండిడేట్ని నిన్న మొన్నటి దాకా ఇసుకమ్మినోడు, మతక రాసినోడు, గుట్ట రాసినోడు వాడే మనకు అవసరమయ్యా క్యాండిడేట్.